బట్టలు చుట్టేస్తూ ఇస్తావా అడిగాడు మోకింగ్ టోన్తో. పెళ్ళి అయితే ఇస్తాను. అప్పటి వరకు ఆగితే మన మధ్య మరో భూకంపం సునామీ వస్తుంది. అర్థం కాలేదు. మనం ఇలా గొడవ పడటానికి రీజన్ ఏంటో తెలుసా? నీ ప్రొఫెషన్ నచ్చక కోపం చూపించా అంటున్న ఆమె నడుం నలిపాడు. నొప్పిగా ఉంది అది. బ్యాక్ సైడ్ జిప్పు కిందకు లాగి షోల్డర్ దగ్గర డ్రెస్ సైడ్కి జరిపి తెల్లని జున్ను ముక్కలా ఉన్న భుజాన్ని పెదాలతో స్పృశిస్తూ కిస్ చేసి, అదే అంత పెద్ద కారణమైతే ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదే అన్నాడు. అర్థమయ్యేలా చెప్పొచ్చుగా అని డ్రెస్ జరపబోతుంటే, ఇలా మన మధ్య దూరం ఉండటమే అసలైన కారణం. నాలో కోపం ఎక్కువే యశి. అది కంట్రోల్ అవ్వాలంటే చల్లదనాన్ని ఇచ్చి సేద తీర్చే మలయమారుతం నువ్వు అవ్వాలి. ఐ నీడ్ యూ యశి, బ్యాడ్లీ నీడ్ యువర్ టచ్. అతని మాటల్లో ఇంటెన్సిటీ, ఎప్పుడో కానీ చూడని కోరిక తెలుస్తుంటే, పెళ్లికి ముహూర్తం పెట్టమని అత్తయ్య గారికి చెప్పండి. రోజు మీ సేద తీర్చే హిమ కౌగిలి అయిపోతా అంది సన్నని నవ్వుతో. ఇప్పుడు కూడా చాలా వేడిగా బర్స్ట్ అయ్యేలా ఉన్నాను. అయితే బటర్ మిల్క్ తాగితే సరి అంటూ ఆదిత్య ఆదమరుపుగా ఉండటంతో టక్కున లేచి పారిపోతుంటే చటుక్కున పట్టేసుకున్నాడు. జోక్గా ఉందా నీకు? అతని కళ్ళలో సీరియస్నెస్ కి లేడి పిల్లలా చూస్తూ లేదు అంటూ తలాడించింది. ఫోన్ తీసి మెసేజ్ ఒకటి చూపించాడు. అది తమ పెళ్లికి పంతులు గారు పెట్టిన ముహూర్తం. వచ్చే వారంలో పెళ్లి. యశి కళ్ళు ఆనందంతో మెరిశాయి. నిజంగా ఇది నిజమేనా? కల కాదు కదా? ఫోన్ తీసుకుని జాగ్రత్తగా చదివింది. బ్యాక్ నుంచి హక్ చేసుకుని జారిన డ్రెస్ కి షోల్డర్ మీద మీసంతో రాస్తూ, పెళ్లి తర్వాత ఇవన్నీ అనే థాట్ వదిలేయి. పెళ్లితో సంబంధం లేకుండానే పేరెంట్స్ అయ్యాం. అమ్మతో నేను మాట్లాడాను. మనం ఒక్కటైనా ఆవిడ ఫీల్ అవ్వదు. సో అంటూ యశి నడుముని మోచేత్తో చుట్టేసి, ఇప్పుడు టైం అంతా మనదే, ప్రిపేర్ అవ్వు అన్నాడు. గతుక్కుమంది యశి. ఇంత సడన్ గా అలా అంటే నాకు టెన్షన్ వస్తుంది. కొంచెం టైం ఇవ్వు. ఇప్పటికే చాలా టైం ఇచ్చా. ఇప్పుడు నా టైం. లేదంటే పెళ్లి లోపల మళ్ళీ కొట్టుకుంటాం. అది నాకు ఇష్టం లేదు. అది కాదు అది అంటుంటే చెయ్యి అడ్డం పెట్టి, నీకు ఓకే అయితే నా కోసం రా, లేదంటే ఇంకొక రూమ్ ఉంది, వెళ్ళి పడుకో అంటూ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. డోర్ క్లోజ్ చేయలేదు. సడన్ గా ఆదిత్య ఇలా మాట్లాడతాడని ఊహించని యశికి కొంచెం బెదురుగానే ఉన్న ఆదిత్య మాటల్లో చేతల్లో తన మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది. అతనికి తను కావాలి, తనకి అతను కావాలి. ఆదిత్య భయం ఇద్దరి మధ్యన మరోసారి డిస్టర్బెన్స్ రాకూడదని. తనకి అదే కావాలి. ఒక్క పావు గంట తనని తాను స్థిమితపరుచుకొని యమునా గారికి ఫోన్ చేసింది. యశి నెంబర్ చూసి లిఫ్ట్ చేసి, చెప్పు యశి, ఉపవాసం పూర్తయిందా అని అడిగారు. హా అత్తయ్య, తిన్నాను. మీరు డిన్నర్ చేశారా? అయిపోయింది యశి. పిల్లలు కూడా తిని పడుకున్నారు. కల్పన తను కూడా ఇవాళ పూజ చేసుకుంది కదా, వాళ్ళు ఎప్పుడో తినేశారు. కానీ ఆదిత్య కోపంగా ఉన్నాడా అని అడిగారు. అది ఎప్పుడు ఉండేదే కదా అత్తయ్య అని ఆదిత్య మనసులో మాట తన మనసులో మాటని ఆవిడతో చెప్పి, మీ మాటకి విలువ ఇవ్వమంటారా, భర్త మాటకి కట్టుబడి ఉండమంటారా అత్తయ్య అని అడిగింది. నా బిడ్డ సంతోషం కన్నా నాకేది ముఖ్యం కాదు యశి. ఆది జీవితంలో సంతోషంగా ఉన్నది నువ్వు పిల్లలు వచ్చాకే. ఇన్నేళ్ల వాడి జీవితంలో ఆనందం అన్న మాట కూడా లేదు. ఇంకా వాడిని ఇబ్బంది పెట్టకు. కొన్ని రోజుల నుండి చూస్తున్నాను, మీ ఇద్దరు దూరంగా ఉన్నారు. వాడు ఇంటికే రాలేదు. నువ్వు ఏం జరిగిందో చెప్పడం లేదు. వాటన్నిటికీ కారణం మీ ఇద్దరి మధ్య దూరం కూడా యశి. ఒక్కసారి ఆ గీత చెరిగిపోతే ఇక అన్నీ శుభాలే. మీ పెళ్లి చూడాలని నా ఆశ. ఆ రోజు మీ ఇద్దరు సంతోషంగా కనపడాలి, కానీ సందేహాలతో కాదు. మీ ఇద్దరు ఒకటిగా ఉండటమే నాకు కావాలి. దొరికిన ఏకాంతం వదులుకోవద్దు. ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోండి. పిల్లల గురించి ఆలోచించకు, మేం చూసుకుంటాం. ఇక్కడికి వచ్చాక మీ ముఖాల్లో వెలుగు నాకు కనబడాలి. ఉంటాను అని ఫోన్ పెట్టేశారు. గుండెల్లో భారం పూర్తిగా తీరింది యశికాకి. ఇక ఆదిత్య సొంతం అవ్వడమే మిగిలింది. నీకు దూరంగా ఉండటం నేను కూడా భరించలేను ఆది అని గుండెల నిండుగా ఊపిరి పీల్చుకుని మెరిసే కళ్ళతో గదిలోకి అడుగుపెట్టింది. షర్ట్లెస్గా ఉన్న ఆదిత్య గాయానికి డ్రెస్సింగ్ చేసుకుంటుంటే పరుగున వచ్చి, నేను చేసేదాన్ని కదా, ఎందుకు ఇబ్బంది పడతావు అంటూ ఆదిత్య చేతి నుంచి మెడిసిన్ కాటన్ తీసుకుంది. ఐ కెన్ హ్యాండిల్, ఇవ్వు అన్నాడు. చిరుకోపంగా చూసి ఆదిత్యాని బెడ్ మీద కూర్చోబెట్టి, నన్ను హ్యాండిల్ చేసేవాడివి, నీకోసం ఈ మాత్రం నేను చేయగలను అంటూ ఆదిత్య సూటిగా చూస్తుంటే సిగ్గు ముంచుకొచ్చి చూపులు దించేసి గాయానికి డ్రెస్సింగ్ చేసింది. ఆమె గడ్డం పట్టి పైకి లేపి, ఏమంటున్నావు అన్నాడు. బదులుగా కళ్ళలోకి చూస్తూ ఆదిత్య హార్ట్ మీద కిస్ చేసి, నాకు నువ్వు కావాలి ఆది, పూర్తిగా. మన మధ్య దూరాన్ని సందేహాలని దూరంగా పంపించేద్దాం. గాలి కూడా దూరనంత దగ్గర అయిపోదాం
అంటూ మోకాల మీద కూర్చొని ఆదిత్య ముఖం చేతిలోకి తీసుకొని అతని పెదవులు సున్నితంగా స్పృశిస్తూ మనం ఒకటి అవుదాం ఆది అంది. మ్యారేజ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. నో, అప్పటి వరకు మన మధ్య ఏదో ఒక అంతరాయం వస్తే నేను తట్టుకోలేను. 4 ఏళ్ల క్రితం ఒక రాత్రి నీ ప్రేమను పొందాను. ఒంటరిగా పిల్లలతో ఉన్నప్పుడు ఆ ప్రేమే నాకు ఆలంబనైంది. ధైర్యం చెప్పి పరిస్థితులను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రేమ నాకు దొరికితే నాలో ఏ మూలైన ఉన్న పిరికితనం పోతుంది. నేను ఆదిత్య భార్యనని, నీ ఆత్మనని నాకు కొత్త జీవం వస్తుంది ఆది. నా ప్రేమ సాంగత్యం నీకెంత వరకు అవసరమో నాకు తెలియదు, కానీ నీ నుంచి దొరికే ప్రేమ నాకు చాలా చాలా అవసరం. మన మధ్య ఈ దూరమే మన గొడవలకు కారణం ఏమో అనిపిస్తుంది. ఒప్పుకో బంగారం అంటూ ఆదిత్య గడ్డం పట్టుకొని బ్రతిమలాడింది. మరుక్షణం ఆమె నడుం బిగించిన ఆదిత్య మీదకి తెచ్చుకొని అడుగుతున్నావు, ఐఎమ్ యువర్స్ యశి, నీకు మాత్రమే సొంతం. ఆర్డర్ వేయాలి కానీ అడగద్దు. అమ్మ మాట కోసం ఆగాను, తనే అనుమతి ఇచ్చింది. నీ సమ్మతి కోసం చూశాను, అవసరం లేదు. నువ్వు నాకు కావాలి అంటున్నావు. ఇంతకన్నా నాకు కావాల్సింది ఏముంది అంటూనే యశి పెదవులే అందుకున్నాడు. ముద్దులో మునుగుతూనే ఇద్దరు బెడ్ మీదకి చేరుకున్నారు. అతని చిరు స్పర్శకి సైతం ఆమెలో నిద్రాణమై ఉన్న స్త్రీత్వం జీవం పోసుకుంది. ఇద్దరి జ్ఞాపకంగా ఉన్న ఆ రాత్రి గుర్తులన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. అతనిలో మేల్కొన్న మన్మధుడు తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు. ఆమె రతీదేవిలా మారి అతనికి సహకరిస్తుంది. ఒంటి మీద నుంచి ఇద్దరు వలువలు స్థానం మారితే ఒకరికి ఒకరు వస్త్రంగా మారారు. అతని పెదవులు చుంబించే ప్రతి అణువు కొత్తగా స్పందిస్తుంది. ఇన్నాళ్ళు ఇద్దరూ పడిన ఒంటరితనం అంతా అందనంత దూరం పారిపోయింది. ఇద్దరి కాళ్ళు పెనవేసుకున్నాయి. అతని పెదవులు ప్రయాణం చేయని చోటే లేదు. తడి గుర్తులు ఇవ్వని స్థలమే లేదు. అతని తాకిడికి అల్లాడిపోతుంది. అత్యద్భుతమైన అందం చూస్తున్న అతను అదుపు తప్పిపోతున్నాడు. అంత చల్లని గాలిలో సైతం ఇద్దరి స్వేదం సుగంధాలని పూయిస్తుంది. ఆదిత్య చూపులకి ఆమె దేహం కంపిస్తుంది. తాళలేని అతని చూపుల తాకిడికి సిగ్గుతో బిడియంతో వెనక్కి తిరిగి దిండులో మొహం దాచుకుంది. ఎత్తు పల్లాలు ముందైతే వయ్యారాలు వాగులు వెనకున్నాయి. అతన్ని రెచ్చగొట్టింది ఆమె ప్రమేయం లేకుండానే. కారు మబ్బుల వంటి కురులు బంగారంలా మెరుస్తున్న వీపుని కప్పేసి గాలికి అలా అలా జరిగి ఊరిస్తుంటే సున్నితంగా వాటిని పక్కకి జరిపి నడుమంపుల్లో ముద్దు పెట్టాడు. ఆమె నరాలన్నీ జివ్వుమని చేతిలో తలగడ్డ ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఆమె ఊపిరిలా. అతని వజ్రపు దేహపు చురుకుతనం మల్లెపువ్వు వంటి ఆమె దేహాన్ని నకసిక పర్వతం చుట్టేస్తుంటే అతని ఒంట్లో వేడికి ఆమె దేహం కొవ్వొత్తిలా కరిగి కమిలిపోతుంది. అయినా ఈ సుఖం చాలా గమ్మత్తుగా ఉంది. మరింత కావాలనిపిస్తుంది. శిరస్సు నుంచి ఆ పాద మస్తకం వరకు ముద్దుల వర్షం కురిపించిన ఇంకా తనివి తీరక ఇంకా ఏదో కావాలని ఉరకలేస్తుంది ఉడుకు రక్తం. భర్త మీద ప్రేమతో మనసా వాచా కర్మన అతనికి శరీరం అప్పగించి ఆనందంగా అతనిలో కరిగిపోవడానికి ఆమె కూడా తహతహలాడుతుంటే సిద్ధమా అంటూ ఆమె నాభిని నాలుకతో కొలుస్తూ బొడ్డును ఎంగిలితో అభిషేకించాడు అతను. ఆమె విడుస్తున్న నిట్టూర్పులకి అతని పెదవులు చిన్నగా సాగి వెన్న ముద్దలా మెరుస్తున్న నడుముకి మునిపంటి ఘాటు ఇచ్చి అమ్మతనానికి గుర్తుగా నిలిచిన స్ట్రెచ్ మార్క్స్ని సున్నితంగా తడిమి ఇష్టంగా యశి పెదాలని ముడేశాడు. ఇంకా ఆలస్యం చెయ్యకు ఆది, ఆర్తిగా అదురుతున్న కంఠంతో చెప్పింది. అతని వీపుని ముద్దాడుతూ ఛాతికి చిరు ముద్దులు పెడుతూ ఆదిత్య ముఖాన్ని ప్రేమగా తడిమింది. ఒత్తైన కనుబొమ్మలు, వేడి నిశ్వాస వదులుతున్న పొడువాటి ముక్కు, రఫ్గా ఉన్న గడ్డం, అందంగా నవ్వితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పెదాలు, ముత్యాల్లా మెరిసే పళ్ళు వరుస, స్ట్రాంగ్గా ఉండే నెక్, అంతకన్నా సూపర్ స్ట్రాంగ్గా ఉండే అతని వక్షస్థలం. అతని ప్రతి అణువు ఆమెది, ఆమెకు మాత్రమే సొంతమైనది. యశి ఇష్టాన్ని చూపుతున్న విధానానికి అతని మనసులో బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి. ఆమె నుంచి ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రేమ అతన్ని ఊపిరాడకుండా ఆనందంలో ముంచేస్తుంది. అతని చేతులు ఆమె కొలతలు తీస్తుంటే ఆమె వెచ్చని శ్వాస అతనికి ఆయుష్ పోస్తుంది. ఇద్దరూ ప్రపంచాన్ని మర్చిపోయారు. కాలం వారికి అడ్డుపడడం లేదు. ఆమె ప్రేమలో అతను, అతని ఊపిరిగా ఆమె. ఇద్దరూ హద్దులు దాటి ఎల్లలు లేని ప్రేమను రుచి చూస్తూ ఆఖరి ఘటానికి చేరుకున్న వేళ ఆమెలో బెదురు భయం. తన శ్వాసతో ఆమెకు ధైర్యం నింపుతూ ఆమెలోకి చేరాడు అతను. పెదవి గడప దాటబోతున్న శబ్దం ఆదిత్య పెదాలు లాక్ చేయడంతో గొంతులోనే ఆగిపోయింది. కొన్ని క్షణాల తర్వాత నొప్పి స్థానంలో తీయని బాధ మొదలైంది. అది క్రమేణా భరించలేని సుఖంగా మారింది. అతనిలో సరికొత్త భావం కట్టలు తెంచుకొని వరదలా ఆమెను ముంచగా ఆమె ఊపిరి అల్లకల్లోలం అయ్యింది.
ఇద్దరి గుండెసడి రాకెట్ వేగంతో వెళ్తుంది. ఆమె కాటుక కళ్ళు తడితో మెరుస్తుంటే అతని నుదుటిపై ఉద్భవించిన స్వేదపు చినుకులు ఆమె ఎద మీద ముగ్గులా పడుతున్నాయి. ఇద్దరి కళ్ళలో అంతులేని సంతృప్తి. ఆమెతో ఆట ఇంకా కావాలనిపించింది అతనికి. మరో నూతన అధ్యయనానికి ఆ రాత్రి వేదికగా మారింది. ఆదిత్య ఛాతి మీద గువ్వలా ఒదిగింది యశిక. ఆమెను అపురూపంగా తనలో పొదువుకున్నాడు. మాటల్లో చెప్పలేని ప్రేమ ఆ రాత్రంతా చేతల్లో ఒకరి మీద ఒకరు తెలియజేసుకుంటూనే ఉన్నారు. మాటల్లో చెప్పలేని ప్రేమ ఆ రాత్రంతా చేతల్లో ఒకరి మీద ఒకరు తెలియజేసుకుంటూనే ఉన్నారు. ఉషోదయం కాంతి రేఖలు నులివెచ్చగా తాకుతూ నిద్ర లేపుతున్నాయి. రాత్రి అలసిన దేహాలు కొత్త జీవం నింపుకొని సరికొత్త జన్మని దాల్చినంత హాయిగా కొత్తగా ఉంది ఇద్దరికి. అతన్ని క్షణం వదలాలని లేని యశిక ఆదిత్య నడుము చుట్టేసి ఇంటికి వెళ్ళాలి కదా అంది గోముగా ఇష్టం లేనట్టు. వద్దంటే ఇవాళ కూడా ఇక్కడే ఉందాం ఆమెను మరి కాస్త మీదకి తెచ్చుకొని చెదిరిన జుట్టు సరిచేస్తూ చెప్పాడు. అమ్మో పిల్లలు బెంగపడతారు ఆది, వెళ్ళిపోదాంలే. వద్దు, ఇవాళ ఇక్కడే పిల్లల్ని తీసుకువస్తాను. తలెత్తి అతని కళ్ళలోకి చూస్తూ రాత్రి బాధలో మైకంలో ఇచ్చిన బైట్ హార్ట్ మీద ఎర్రగా కనబడుతుంటే చిన్నగా నాలుకతో రాసింది. యశ్విని కౌగిట్లో బిగించి ఓకేనా నువ్వు అన్నాడు. అంటూ లేవడానికి చూస్తుంటే ఒంట్లో ఎక్కడి బోన్స్ అక్కడ పట్టేసి నడుము కలుక్కుమంది. అమ్మ కష్టంగా పలికింది. ఏమైంది? నడుము పట్టేసినట్టుంది అది. నైట్ వెయిట్ అంతా వేసావుగా అంది అలక మొహంతో. నీ మీద ఉంటే నాకు మాత్రం చాలా హాయిగా ఉంది అంటూ అనుకోలేదు ఇంత త్వరగా నాకు దక్కుతావని. నేను అనుకోలేదు నీలో కరిగే క్షణం ఇంత తొందరగా వస్తుందని అంటూ హ్యాండ్ బాగా కదిలించావు. నొప్పిగా ఉందా అంది గాయాన్ని చూస్తూ. కొంచెం అని చెప్పి కాఫీ కావాలి అన్నాడు. పాలు కావాలిగా అంది. నైట్ వస్తూ తెచ్చిన మిల్క్ ప్యాకెట్ ఫ్రిడ్జ్లో ఉందని చెప్పాడు. మరి డ్రెస్ గుండెల మీదకి బ్లాంకెట్ కప్పుకుని అడిగింది. నడుముకి టవల్ చుట్టుకున్న ఆదిత్య యశ్విని అలాగే ఎత్తుకెళ్లాడు వాష్రూంలోకి. వద్దు ఆది అంటూ వెనక్కి జరిగింది. ఆట మొదలవునంత వరకే నీ మాట వింటా భార్యమని. వన్స్ గేమ్ స్టార్ట్ అయితే నా కోర్టులో నీ బాల్ ఉంటుందని బ్లాంకెట్ లాగి బయటకు విసిరేసి హాట్ షవర్ ఆన్ చేశాడు. సిగ్గుతో చేతులు గుండెకు అడ్డం పెట్టుకొని ముడుచుకుంది. ఆమెను వాల్కి లాక్ చేసి ఇలా సిగ్గుపడి కవ్విస్తే ఇంకా టెంప్ట్ అవుతాను అంటూనే లిప్స్ క్లోజ్ చేశాడు. గాయం తడిచిపోతుందని చెప్పడానికి కూడా వీలు లేకుండా ఆమెను నెమ్మదిగా ఆక్రమించాడు. అతనిలో సరికొత్త కోణంలో ప్రతిక్షణం కొత్తగా తెలుస్తుంటే ఆదిత్యాన్ని గట్టిగా హగ్ చేసుకుని కొంచెం రెస్ట్ కావాలి ఆది అంది స్లో వాయిస్తో. నైట్ వరకు ఇబ్బంది పెట్టను అంటూ ఆమె పెదాలు మూసేసి వేగం పెంచాడు. నీస్ వరకు ఉన్న ఆదిత్య షర్ట్లో యశిక, ప్యాంట్లో ఆదిత్య. వేడివేడిగా పొగలు కక్కుతున్న కాఫీ కలుపుతోంది. జుట్టు అల్లడానికి కూడా ఓపిక లేక మెస్సీ బంతో ఉన్న ఆమెను బ్యాక్ నుంచి హగ్ చేసుకున్నాడు. కాఫీ ఒలికిపోతుంది ఆది. ఆమె మాటని ఖాతరు చేయకుండా యశ్విని గాస్కెట్ మీద కూర్చోబెట్టి కప్ అందించాడు ఆమె పెదవి ముందుకు. నువ్వు తాగి ఇవ్వు అంది గ్లో అవుతున్న ఫేస్తో. తాగించు అన్నాడు. అతనికి కాఫీ తాగించి తను తాగింది. జీన్స్ ని కట్ చేసి షార్ట్ గా మార్చి ఇచ్చాడు ఆమెకి. డార్క్ బ్లూ డెనిమ్ షార్ట్ గా డిజైన్ గా ఉంది. తెల్లని థైస్ అతనికి మత్తు ఎక్కిస్తుంది. అతనికి ఉన్న ఒక్కగానొక్క వైట్ షర్ట్ ఆమె వేసుకుని ఉంది. నీస్ డౌన్ అయిన ఆదిత్య టంగుతో థైస్ ని కిస్ చేసి లీక్ చేస్తుంటే బాబో ఇక్కడే ఉంటే నీ ప్రేమకు ప్రతాపానికి ఆవిరవడం ఖాయం అనుకుంటూ ఆది పిల్లలు అంది అతన్ని ముద్దు దాడికి మైకం కమ్ముతూ ఉంటే. ఆఫ్టర్నూన్ వస్తారు, మూవీ చూస్తున్నారంట అన్నాడు. అయితే మనమే వెళ్దామా అంటున్న యశిని సీరియస్ గా చూసి ఏంటే అప్పుడే నేను బోర్ కొట్టానా అన్నాడు చురుగ్గా చూస్తూ. ఆదిత్య చంపకి ఒకటేసి అతన్ని గడ్డం పట్టుకుని ముందుకు లాగి నేనలా అనలేదు, ఇలా మాట్లాడితే కోపం వస్తుంది, మరి ఎందుకు వెళ్దామని పిల్లలు అని చేస్తున్న పనికి డిస్టర్బెన్స్ చేస్తావు అన్నాడు దవడలు ఒత్తి పట్టుకుని. అది మరి నాకు బాడీ పెయిన్స్ తో ఫీవర్ వచ్చేలా ఉంది, ఇక్కడే ఉంటే నీకు అడ్డు చెప్పలేను, కానీ నా వల్లే కావడం లేదు అందుకే అంది కంట్లో నీళ్లు ఆపుకుంటూ. ఆదిత్య కోపం పోయింది. తను స్ట్రాంగ్ గా ఉన్నాడని అనుకున్నాడు కానీ ఆమె పరిస్థితి గమనించలేదు. ఫోర్ హెడ్ కిస్ చేసి సారీ యశు అన్నాడు హానెస్ట్ గా. చిన్న నవ్వుతో సారీ ఇంత చప్పగా చెప్పటం నాకేం నచ్చలేదు అంటూ ఆదిత్య పెదాలకు పెక్కిచ్చింది. ఇలా రెచ్చగొడుతూ మళ్ళీ ఏడవ్వే అంటూ తనని లిఫ్ట్ చేసి రూమ్ లోకి తీసుకెళ్లి దించి సెల్ఫ్ నుంచి మెడిసిన్ బాక్స్ తీసి బాడీ పెయిన్స్ టాబ్లెట్స్ ఇచ్చాడు.
కాసేపు పడుకో, బ్రేక్ఫాస్ట్ అయ్యాక లేపుతానని బ్లాంకెట్ కప్పి కళ్ళ మీద ముద్దు పెట్టాడు. మంచి నిద్ర అయి లేచిన యశికాకి లీలగా పిల్లల నవ్వులు వినిపిస్తుంటే బెడ్ దిగి వెళ్ళింది. హాల్ అంతా కిష్కిందా చేస్తున్నారు ఆద్య, దివ్య, అక్షయ్. ఆదిత్య వాళ్ళతో జోడీ కట్టాడు. అతను ఫ్లోర్ మీద పడుకొని కాళ్ళ మీద అక్షయ్ని ఆడిస్తుంటే ఆద్య, దివ్య దొరికిన బొమ్మల్ని విసురుకుంటూ ఆడుతున్నారు. ఆదిత్యని, అక్షయ్ని చూడగానే యశి కళ్ళు ఆనందంతో మెరిశాయి. పిల్లల కన్నా ముందే ఆమె ప్రెజెన్స్ ని పసిగట్టి తల తిప్పి చూశాడు. గోడకు ఆనుకుని అపురూపంగా వాళ్ళని చూస్తుంది. ఆమె తై మీద రెడ్ మార్క్ చూసి పిల్లలు చూస్తే అడుగుతారని కళ్ళతో కిందకి చూపించాడు. ఏంటని కిందకు చూసిన తనకి తై మీద మార్క్ కనిపించింది. ఆద్య, దివ్య పరిగెడుతూ వేరే గదిలోకి వెళ్ళడం చూసిన ఆదిత్య అందేంత దూరంలో ఉన్న కవర్ యశి వైపు విసిరి, డ్రెస్ ఉంది, చేంజ్ చేసుకో క్విక్ అన్నాడు. అతను చెప్పినట్టే డోర్ వేసి కవర్ ఓపెన్ చేసింది. పలాజో సెట్ దాన్నే వేసుకుని కమిలిన లిప్స్ కి బామ్ అప్లై చేసి హెయిర్ బన్ వేసుకుని బయటికి వచ్చింది. వస్తున్న యశిని చూసి మమ్మీ అంటూ వెళ్ళి ఖర్చుకుంది. ఆద్యాన్ని ముద్దు పెట్టుకుని ఎత్తుకోవడానికి ట్రై చేసిన యశికి అబ్డామినల్ విపరీతంగా పెయిన్ రావడంతో అమ్మా అంటూ పాపని కిందకు దించి కౌచ్లో కూర్చుని పోయింది. అక్షయ్ని ఎత్తుకుని ఫాస్ట్గా వచ్చిన ఆదిత్య, యశి వాట్ హ్యాపెన్ అన్నాడు. ఏం లేదు, పొట్ట కొంచెం పట్టేసినట్టు ఉందని నలుగురు గాబరా పట్టం చూసి ఎంతసేపు అయింది వచ్చి అని అడిగింది. 1 అవర్ అవుతుంది మమ్మీ, ప్యాలెస్ అంత పెద్దగా లేదు ఈ హౌస్ అంది ఆద్య కంప్లైంట్ గా. నచ్చలేదా నీకు అని అడిగింది కొంచెం ఫీల్ అవుతూ. తను పెళ్లికి ముందు ఉన్న ఇల్లు కదా, ఎంతైనా తనకి స్పెషల్ మరి. నచ్చింది మమ్మీ, కానీ కొంచెం నచ్చింది. మన ప్యాలెస్ లో అయితే గార్డెన్ ఉంది, ప్లే ఏరియా ఉంది, స్విమ్మింగ్ పూల్, ఇంకా ఆడుకోవడానికి బోలెడు ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఎంతసేపు ఆడుకోవాలని ఉంది. చిన్నగా నవ్విన ఆదిత్య, ఈ ఒక్క రోజు ఉండి మార్నింగ్ వెళ్దాం బేబీ అన్నాడు. ఓకే డన్ అంది డాడీ మాటకి. యశి చంపని నుదురుని తాకి ఏమైంది అన్నట్లు చూశాడు అక్షయ్. అక్షయ్ బుగ్గలు ముద్దాడి ఏం కాలేదు అని, నన్ను కూడా మీ గేమ్లో జాయిన్ చేసుకోండి అంది. అని నలుగురు కలిసి ఆటలు స్టార్ట్ చేస్తే ఆదిత్యనే వెళ్ళి అందరికీ లంచ్ తీసుకుని వచ్చాడు. ఆర్డర్ పెట్టావా అంది. అమ్మ క్యారియర్ పంపించింది అన్నాడు ఆది. రిలీఫ్గా అనిపించింది. పిల్లల గురించి దిగులు లేదని, ఆదినే తినిపిస్తానని చెప్పి నలుగురికి గోరు ముద్దలు పెడుతుంటే యశి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. కలలో కూడా ఊహించలేదు ఆది ఈ ఆనందాన్ని అంది. నేను కూడా పెళ్లి నాకు సెట్ అవ్వదు అనుకున్నాను, కానీ నేను ఊహించని స్క్రిప్ట్ ఆల్రెడీ రాసి ఉంది అన్నాడు. దేవుడు చేశాడని నమ్ముతావా? ఇప్పటికైనా నమ్మను, ఇది అమ్మ చేసిన పుణ్యం అన్నాడు. మూతి ముడుచుకుంది. పిల్లలు ఆడుతూ ఆడుతూనే పడుకున్నారు. ముగ్గురిని గదిలో పడుకోబెట్టి ఏసీ ఆన్ చేసి వచ్చాడు. యశి పక్కనే కూర్చొని పెయిన్ తగ్గిందా, డాక్టర్ను పిలవనా అన్నాడు. అతని భుజం మీద తలవాల్చి చెయ్యి పట్టుకుని, తగ్గకపోతే చెప్తానని నువ్వు బుల్లెట్ గాయంతో ఇక్కడికి వచ్చిన రోజు గుర్తుందా అది అని అడిగింది. అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి నా మీద? ట్రూలీ ఇక్కడికే ఎందుకు వచ్చానో తెలుసా అన్నాడు. ఎందుకు? చెక్ డొనేషన్ బాక్స్ లో వేసావు కదా, నీకు డబ్బు అవసరం లేనంత ఉందా అని డౌట్ తో వస్తే తమరేమో మధ్య తరగతి అమ్మాయికి బ్రాండ్ అంబాసిడర్ లా కనిపించారు. కానీ ఆ టైంలో నాకు ఇక్కడే నీ దగ్గర సేఫ్ అనిపించింది. నా మీద ఏంటి అంత నమ్మకం? పోలీసులకు కూడా చెప్పడానికి చూశాను కదా, అది నీ నిజాయితీ. కానీ నీకు అది అపాయం. ఒక అమ్మాయి పట్టిస్తే పోలీసులకు దొరికేంత అమాయకుని కాదు బేబీ. అమ్మ నీ గురించి శివాతో చెప్పడం విని నిన్ను చూడాలని అనిపించింది, వచ్చాను. చూశాక ఏమనిపించలేదా? అంటే అత్తయ్య గారు ఆ టైంలో నీ కోసం, అమ్మాయి కోసం వెతికే పనిలో ఉన్నారు కదా సరదాగా అడిగింది. ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకొని నీ మీద ఇష్టం, ప్రేమ తెలియకుండానే పుడుతుందని, అది బయటపడినప్పుడే టైంకి మన మధ్య దూరం వస్తుందని ముందే తెలిసి ఉంటే ఆ రోజే నీ మెడలో తాళి కట్టేసేవాణ్ణి. అన్నీ ముందే తెలిస్తే లైఫ్ చప్పగా ఉంటుంది నవ్వింది స్వచ్ఛంగా. అందుకే అన్ని అడ్వెంచర్స్ చేయాల్సి వచ్చింది అంటూ కిందకు వంగి ఆమె ముక్కు మీద కిస్ చేశాడు. ఇక్కడ కావాలి అంటూ పెదాల్ని పైకి తెచ్చింది. ఇదిగో ఇలా రెచ్చగొట్టే మూడు రప్పించి ఆటలోకి దింపి ఓపిక లేదంటావు, ఎలాగే అంటూనే రోజ్ పెటల్స్ లా లేతగా ఉన్న లిప్స్ ని లాక్ చేశాడు. ఆదిత్య నుంచి ఈ ప్రేమనే కదా తను ఆశించింది. ఇలాగే చిన్ని ఇంట్లో పిల్లలతో, ఫ్యామిలీతో ప్రశాంతంగా గడపడం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళడం, సరదాగా బయట తిరగడం ఎంత బాగుంటుందని ఆదిత్యకి తన మనసులో మాట తెలిసినా సీరియస్ అవుతాడని నార్మల్ అయ్యి అతని తాకిడికి సహకరించింది. హాట్ ప్యాక్ తీసుకురానా అన్నాడు. వద్దు, పీరియడ్ టైం అందుకే అలా ఉంది.
చెప్పింది తను. అంటే మనకి బ్రేక్ వస్తుంది కదా అడిగాడు. అంతేగా మరి నవ్వింది టీచ్ చేస్తూ. తనని గాఢంగా హత్తుకుని ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు. ఎక్కడికి వెళ్తాం అని ఇక్కడే ఉందాం. అలా కాదే, కొన్ని రోజులు నువ్వు నేను పిల్లలు ఎక్కడికైనా వెళ్దాం, ట్రిప్ ప్లాన్ చేయమని అంటున్నా. నిజంగానే అంటున్నావా అడిగింది కళ్ళు టపటప కొడుతూ. అక్షయ్ వచ్చాక ఎక్కడికి వెళ్ళలేదు. వాడితో టైం స్పెండ్ చేయడం నాకు కుదరడం లేదు. ఓ 2 వీక్స్ రెస్ట్ లా తీసుకుందామని చెప్పి మెడ మీద కిస్ చేస్తూ నీతో హనీమూన్ అనుకో, కాకపోతే కిడ్స్ ఉంటారు అంతే అన్నాడు చిరునవ్వుతో. నీతో ఎక్కడికైనా వస్తాను ఆది, అడవిలోకి అయినా సరే అంది. ఎలాగో పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చింది, మ్యారేజ్ అయ్యాక ప్లాన్ చేద్దాం. అమ్మ కోరిక కూడా తీరిపోతుంది. ఇంత గుడ్ బాయ్ ఫస్ట్ లో ఎందుకు అంతలా భయపెట్టావు? ఎప్పుడు ఎక్కడ ఆరాగా అడుగుతూ యశ్విని పూర్తిగా ఒడిలోకి తెచ్చుకొని గ్యాప్ లేకుండా టైట్ గా హత్తుకున్నాడు. కల్పన బర్త్డే రోజున తమరు చేసిన విధ్వంసం మర్చిపోయారా? నన్ను నడి రోడ్డు మీద వదిలేసిపోయారు, ఏమాత్రం జాలి దయ లేకుండా. ఆ రోజు నిన్ను చంపేయాలి అన్నంత కోపం వచ్చింది అని చెప్పింది. నిన్ను హెరాస్ చేసేవాడికి నీళ్లు తాగించే అంత విశాల హృదయం నీకుంది. వాడు వెధవా అని తెలిసాక ఒక్క నిమిషం కూడా నేను బేర్ చేయలేను. కానీ ఒక్కటి, నన్ను చూసినప్పుడు ఎప్పుడు అట్రాక్ట్ అవ్వలేదా బేబీ అని స్వీట్గా అడిగాడు. ఫస్ట్లో నిన్ను చూస్తేనే ఉప్పు మీద నిప్పులా చిటపటలాడేదాన్ని. కానీ నీ ఫాస్ట్, అందులో నువ్వు పడిన నరకం బాధలు, నువ్వెందుకు ఇలా తయారయ్యావు అని తెలిసాక నిజంగా నీ మీద అంతులేని జాలి వేసింది. పిల్లలు ప్రయోజకులు అవుతారా పోరంబోకులు అవుతారా అన్నది వాళ్ళ పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఆది. మీ డాడీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి నువ్వు ఎదుర్కొన్న కష్టాలు, అత్తయ్య గారిని పెట్టిన టార్చర్ చూస్తూ అనుభవిస్తూ పెరిగిన నీ మైండ్లో పసితనంలోనే సున్నితత్వం కోల్పోయి కరుడు కట్టింది. అందున జైలుకు వెళ్ళడంతో మనిషిని నమ్మడమే మానేశావు. మా నాన్న చనిపోయినా అన్నయ్య వదిన ఎంత టార్చర్ చేసినా నాకు అమ్మ చెల్లి తోడుగా ఉన్నారు కనుకనే నేనిలా ఉండగలిగాను. కానీ నువ్వు ఒంటరిగా ఆ చీకటి చెరసాలలో అందంగా గడపవలసిన బాల్యాన్ని భయంకరంగా గడిపావు. నువ్వు ఇలా మారడంలో తప్పు లేదు ఆది. నువ్వు అనుభవించిన నరకం ఏంటో నీకు మాత్రమే తెలుసు. కానీ ఒకటి, ఇప్పుడు అంతా మారిపోయింది. నీకంటూ డబ్బు, పలుకుబడి, స్టేటస్, ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి. నువ్వు నిర్మించుకోవాలి అనుకుంటే అందమైన ఇంద్రభవనం నీ కళ్ళ ముందు నిమిషాల్లో ఉంటుంది. ఇంకా గన్స్ అంటూ నువ్వు తిరుగుతూ నన్ను భయపెడుతూ ఎన్నాళ్ళని? యశి ఆమె మాటకి నడుం చుట్టూ వేసిన చేతులు తీయబోతుంటే ఆపి, ఇప్పుడు అన్నావు కదా ప్లాన్ చేయి, ఎక్కడికైనా వెళ్దామని. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం నా మనసులో ఉంటుంది ఆది. భయం ఉంటే ఆనందం ఎలా దగ్గరకు వస్తుంది అని ముందుకు తిరిగి ఆదిత్య గడ్డం పట్టుకుని, నిన్ను ఈ ప్రొఫెషన్ వదిలేయమని చెప్పడం లేదు, కానీ కొంచెం కొంచెంగా ఈ వృత్తికి దూరంగా ఉండమని అర్థిస్తున్నాను ఆది. ఇప్పుడిప్పుడే జీవితంలో సంతోషాన్ని రుచి చూస్తున్న ఆనందంలో ఉండే హాయి తెలుస్తుంది. ఇది ఇలాగే నా ఆఖరి క్షణం వరకు ఉండాలని నా కోరిక. పిల్లలు పెద్దయ్యేసరికి ఇవన్నీ పూర్తిగా నీ నుంచి వెళ్ళిపోవాలి. కాదు నేను ఇలాగే ఉంటాను అంటే నీ ఇష్టం, కానీ నీతో ఉన్నా కూడా ప్రతి క్షణం నాకు భయంగానే ఉంటుంది. అమ్మని కూడా అయ్యాను కదా. నా పిల్లల కోసం నా భయంలో అర్థం ఉంది. ఇంతకు ముందు నా మీద అటాక్ తృప్తిలో తప్పింది.